దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. 2026 జనవరి 8వ తేదీ నేటి దిన వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. దైవజనులు అపోస్తలుడు దేవుని కొరకు విస్తృతంగా సేవ చేస్తూ అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిస్తున్న దినాలలో పౌలు దెర్బకు లుస్త్రాకు వెళ్ళి అక్కడ సేవలో ఉంటున్నప్పుడు తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు అతడు తారసపడ్డాడు. అతడు విశ్వసించినటువంటి యూదురాలు కుమారుడు. తన తల్లి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. వారు అలాగున దేవునిలో ఉన్నారు. వాళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లేమో యూదురాలు, తండ్రేమో అన్యుడు, గ్రీసు దేశస్థుడు. వారు లుస్త్రాలోను ఇకోనియాలోను మంచి పేరు పొందిన కుటుంబం. అందులోనూ ఈ తిమోతి మంచి పేరు పొంది దైవ భయము భక్తి కలిగి ఉన్నాడు. యవనస్తుడే గాని లోకాన్ని ఆశించట్లేదు. లోక సంబంధమైన మనసు కూడా తనకు లేదు. దైవికమైనటువంటి గుణగణాలను అలవరుచుకుని ఉన్నాడు. అతన్ని పౌలు గారు అనుకున్నాడు సేవలో పెడితే బాగుంటుంది అని. అందుకనే పౌలు గారు తనతో పాటు పరిచర్యలోనికి తీసుకొచ్చాడు. అతను ఒక శిష్యుడిగా మార్చబడ్డాడు. పౌలు గారు చెప్పారు, నాతో పాటు నువ్వు ఉండాలంటే తప్పకుండా పౌలు గారితో పాటు ప్రభువును వెంబడిస్తూ సేవలో ముందుకు సాగుతూ ఉన్నాడు. చాలా పట్టణాల్లో వారు వెళుతూ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు పేతురు గారు, యాకోబు గారు, మరికొంతమంది పెద్దలు ఏదైతే నియమించారో ఆ నియమాల ప్రకారంగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కొన్నిసార్లు సంఘాల్లో కూడా నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాము. వారు బోధ చేసినటువంటి విషయాలు ప్రాముఖ్యంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆచార పద్ధతులు అనుసరించకూడదు అని. కొందరు అబద్ధాలు బోధిస్తున్నారు. ఆ అబద్ధాలను ఖండిస్తూ గద్దిస్తూ సాగమని. అదేంటి అనంటే విగ్రహాలకి అర్పించే వాటి విషయంలోను, గొంతు పిసికి చంపే వాటి విషయంలోను, వివాహానికి ముందే చెడుతనం చేసే విషయంలోను, ఆ కాలపు ప్రజలు కలిగినటువంటి దేవునికి నచ్చని అసహ్యమైన కార్యాల గురించి బోధించమని చెప్పారు పెద్దలు. అవి బోధిస్తూ ప్రజలను క్రీస్తు వైపు మళ్లిస్తూ ఉన్నారు. వారు పరిచర్యలో ముందుకు సాగుతుండగా ఆసియా ప్రాంతానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆసియాలో సువార్త ప్రకటించొద్దని ఆగమని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత, ఆయన నిర్ణయం చేత మనం నడిపించబడుతూ ఉంటే మనం ఏం చేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో తప్పకుండా ఆయన మనకు బోధిస్తాడు. ఈ యొక్క ఆసియాలో ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు. ఆ ప్రాంతం అంతా కూడా దేవుని చేత, దేవుని వాక్యం చేత నింపాలని అనుకున్నారు. ఎఫెసు ముఖ్య నగరంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆసియా అని అన్నారు. ఈ ఆసియా దానికంటే చాలా పెద్ద ప్రాంతమైన ఆసియా మైనోర్ అంటే ప్రస్తుతం టర్కీ దేశంగా పిలువబడుతుంది. ఆసియా మైనోర్ అనగా ఆసియా ఖండంలో ఒక చిన్న భాగం. పౌలు ఆసియా రాష్ట్రంలో చాలా ఫలవంతమైన సేవ
తర్వాత కాలంలో అనగా 19వ అధ్యాయంలో మొదటి నుంచి 22 వచనాలు మనం ధ్యానం చేస్తే అక్కడ పరిచర్య చేసినట్లు కనబడుతుంది. అంటే ప్రస్తుతం వద్దని చెప్పారు కానీ కంప్లీట్ గా వద్దని కాదు. తర్వాత దానికి ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళవద్దు అంటున్నాడంటే ఇప్పుడు ఎక్కడ ప్రకటించవలసిన దానికంటే ముందు ప్రాంతాల్లో ప్రకటించవలసిన అత్యవసరత ఉంది. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించేయాలో ఏ ప్రజలకు ఏమి చెప్పాలో అనేది దేవుని ఆత్మ నడిపింపులో వారు ఉన్నారు. దేవుని ఆత్మకు విధేయత చూపించాల్సిన బాధ్యత దైవ సేవకులకు ఉన్నది. వద్దని చెప్పారని మానేశారు. వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటుండగా దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు. మాసిదోనియా దేశస్థుడు ఒకరు కల్లోకి వచ్చి అంటున్నాడు, అయ్యా మాకు సహాయం చేయండి అని ఒక కళ రావడం పౌలు గమనించాడు. ఆ కళలో లేకపోతే ఆ దర్శనంలో అతను గమనించినటువంటి విధానం ప్రకారంగా అతనికి అర్థమైంది మనం వెళ్ళవలసినది మాసిదోనియాకి అని. వాళ్ళు వచ్చిన ఆసియా లేకపోతే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఎఫెసు అనే ప్రాంతంలో ప్రకటించవద్దని చెప్పాడు గాని మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. అంటే అప్పుడు అవసరం ఎక్కడుందో అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ప్రభు పరిచర్య ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ వాక్యం అందించబడాలి, ఎవరికి వాక్యం అవసరం, వాళ్ళు బలపరచబడ్డం అవసరమో అక్కడ తప్పకుండా ప్రభునామ మహిమార్థంగా ప్రకటన అనేది జరగాలి. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని ఆత్మ సహాయం మీద ఆధారపడగలిగితే ఆయనే మనం ఎలాగెళ్లాలో అలాగున నడిపిస్తారు. వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి త్రోయాకు వెళ్ళారు. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ పిలుపు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అది మాసిదోనియాలో ముఖ్యమైనటువంటి పట్టణం. రోమీలు నివాసం ఉండేటువంటి అసలైనటువంటి స్థలం అదే. వారు ఆ ప్రాంతంలో ఒక ప్రార్థన ఏర్పాటు చేయాలని వారు ఆలోచన చేసి ఒక ప్రార్థనను ఏర్పాటు చేయగా ఆ ప్రార్థన దగ్గర చాలా మంది స్త్రీలు జాయిన్ అయ్యారు. అందులో లూదియా అనేటువంటి ఒక భక్తి కలిగినటువంటి ఆమె, దైవ భక్తి కలిగిన ఆమె ఆ స్థలంలో వచ్చి వాళ్ళతో పాటు కూర్చుంది. ఈ లూదియా ఆసియా రాష్ట్రంలో ప్రభువులు ప్రవేశించకుండా చేశాడో ఆ ఆసియాలో లూదియా సొంత ఊరే తుయితైరా అని ఉంది. ఒకవేళ లూదియా తుయితైరలోను యూదుల ద్వారా నిజమైన దేవుడి గురించి విని ఆయన ఆరాధిస్తూ ఉండొచ్చు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అందించబడినటువంటి ఆ సువార్త ఆమె వినేలాగా నమ్మేలాగా ఆమె హృదయాన్ని తెరవడం మనం గమనిస్తాం. దేవుని మీద ఆమె పెట్టుకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో మనం గమనించగలుగుతాం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని అంటే దేవుడు మన హృదయాన్ని తెరవాలి. ఆయన హృదయాన్ని తెరవకపోతే ఏమాత్రం ప్రయోజనము ఉండదు. ఈ లూదియా హృదయం తెరవబడింది. దేవుని వాక్యాన్ని విశ్వసించింది. ఆమె ఇంటి వారందరూ కలిసి బాప్తిస్మము తీసుకున్నారు. ఆమంటుంది దైవజనులయ్యా, ప్రభునందు విశ్వాసం కలిగిన దానిని మీరు ఒకవేళ నన్ను చూస్తే మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర ఉండండి అని వాళ్ళని బలవంతం పెట్టిందట. దైవజనులు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వాళ్ళకి క్షేమం అని వారిని బలవంతం పెడితే వారు అక్కడికి వెళ్ళడం జరిగింది.
ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పుతోను అనేటువంటి ఒక దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి సోది చెబుతూ ఉంది. తన యజమానులకి చాలా లాభం కలిగిస్తూ ఉంది. దీనివల్ల ప్రతిరోజు ఆ అమ్మాయి దురాత్మ చేత పీడించబడుతూ నెమ్మది లేకుండా ఉంది. కానీ ఆ అమ్మాయి వలన చాలా మంది లాభం పొందుతూ ఉన్నారు. ప్రతిరోజు వీళ్ళు సువార్తకి వెళ్తా ఉన్నారు. ప్రతిరోజు దయ్యం పట్టుకున్న అమ్మాయి వాళ్ళు ఎదురుగుంటానే వెళ్తూ 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 ఆ దయ్యం పట్టుకున్న అమ్మాయి ఏం ప్రకటిస్తుందంటే, సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీళ్ళ మాట వినండి, వాళ్ళు రక్షణ మార్గాన్ని బోధిస్తారు అని ప్రకటన చేస్తుంది. రోజు ప్రకటన చేస్తుంది. దయ్యం పట్టుకున్న అమ్మాయి చెప్తున్న మాటలు చూడండి ఎంత గొప్పవో. ఆ దయ్యమే వీరు ఎవరో గుర్తించింది. ఈరోజు చాలా మందికి దేవుని సేవకుడు అంటే గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నారు. చాలా చీప్గా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల కిందట అర్ధరాత్రి ఫోన్ వచ్చింది నాకు పక్క ఊరి నుంచి. అయ్యగారు, ఇక్కడ ఒక దెయ్యం పట్టుకుంది ఒక అమ్మాయికి, మీరు రావాలని. నేను ఫోన్లో ప్రార్థన చేసేస్తానమ్మా అన్నాను. అది చలికాలం, భయంకరంగా డిసెంబర్ నెలలో విపరీతమైన చలి ఉంది అప్పుడు. నేను ఫోన్లో ప్రార్థన చేస్తానని ఫోన్లో ప్రార్థన చేశాను. ఆ దురాత్మ వదిలిపోయింది. మళ్ళీ అరగంట తర్వాత వచ్చేసింది. అప్పుడు మరలా ఫోన్ చేశారు, అయ్యగారి పరిస్థితి ఇలా ఉంది అని అంటే, సరే అమ్మ నేను వస్తానన్నాను. నేను వస్తానని ఇక్కడ బయలుదేరుతుంటే ఆ దయ్యం పట్టుకున్న ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ ఫ్యాంట్ వేసుకుంటున్నారు అన్నది. స్వెటర్ వేసుకుంటున్నానని చెప్తుందంట. అక్కడ బండి తీసాడని చెప్తుంది. ఇదిగో ఊరు దాటాడని చెప్తుంది. సగం దూరం వచ్చాడని చెప్పింది. వంతెన దగ్గరికి వచ్చాడని చెప్పింది. అదిగో వచ్చేసాడు, వాకిట్లో ఉన్నాడు అని చెప్పింది. వాళ్ళు నన్ను చూసి స్టన్ అయిపోయారు. ఏం మాట్లాడుతుందా అని అనుకున్నాను. మేము అనుకున్నాం, ఏంటి అయ్యగారు, మీరు ఫ్యాంట్ వేసినప్పుడు, మీరు స్వెటర్ వేసినప్పుడు, మీరు బైక్ తీసినప్పుడు ఇలాగున మీరు ఎక్కడెక్కడికి వచ్చారో చెబుతుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అదిగో దైవజనుడు వస్తున్నాడని చెప్తుంది. అదిగో దైవజనుడు అని చెప్తుంది. వాళ్ళు ఎప్పుడు పాస్టర్ గారనో లేకపోతే అన్ననో పిలిచారు, కానీ దైవజనుడు అని పిలలేదు. కానీ ఈ దయ్యం అంటుంది దైవజనుడు అంటుంది. వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. అంటే దురాత్మ ఏం కలిగింది, ఏం తెలిసిన దానికి, దేవుని సేవకుడు ఎలాంటి వాడో తెలిసింది. వెంటనే చెప్తున్నమాట అంటే, నేను పోతాను ఉండను, నువ్వు అగ్ని చేత కాల్చేస్తావు నన్ను అంటుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. దేవుని మహాకృప ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ నుండి పరిపూర్ణమైన విడుదల కలిగింది. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరికి తెలిసింది? సర్వోన్నతుడని దేవుని సేవకులు అని. ఆ దురాత్మ పట్టినటువంటి బిడ్డ లోపల ఉన్నటువంటి దెయ్యం పలుకుతుంది అన్నమాట. దెయ్యానికి తెలుసు. యేసు ప్రభు వారు గెరాసీల దేశం వెళ్తే ఆ గెరాసీల దేశ ప్రజలందరూ పొమ్మన్నారు, ఇక్కడికి వద్దయ్య బాబు, నువ్వు ఈ దెయ్యం పట్టినోడు బాగు చేసావని. ఆ దెయ్యాలు ఏం చెప్తున్నాయి, అయ్యా నువ్వు అప్పుడే ఎందుకు వచ్చేసావు, మా కాలానికి ముందుగా ఎందుకు వెళ్ళిపోమంటావు, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్తున్నాయి. వాటికి తెలిసినటువంటి పరిస్థితి దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా తెలియదు. చాలాసార్లు అలాగే బాధ పెడుతుందని పౌలు గారు అన్నారు. ఆమెకు పట్టిన దయ్యాన్ని పొమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రకటించినప్పుడు ఆ దయ్యం ఆ బిడ్డను వదిలిపోయింది. ఆమె హ్యాపీగా ఉంది. కానీ తన యజమానులు ఊరుకున్నారా? పౌల్ని, శీలని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకు తీర్పు తీర్చారు, వీళ్ళని కొట్టేసేయండి, కొట్టేసి జైల్లో పడేయండి అన్నారు.
వాస్తవానికి వాళ్ళు ఆసియా ఎఫెసీ ప్రాంతంలో ఉండి సేవ చేస్తే అక్కడ ఈ పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే అక్కడ వేరే విధంగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మచేత బోధించబడి నడిపించబడిన ప్రాంతంలో ఏం దొరికింది వీళ్ళకి అని అంటే ఒక వ్యక్తి రక్షణ మనకు కనపడుతుంది, కుటుంబం రక్షణ. ఒక వ్యక్తి దురాత్మ చేత విడుదల పొందడం గమనిస్తున్నాం. ఆ తర్వాత ఘోరమైన పరిస్థితి కనపడుతుంది. వారిని చాలా దెబ్బలు కొట్టేశారట. చాలా దెబ్బలు కొట్టేసి చెరసాల్లో వేసేసి వారి కాళ్ళకు చేతులకు చెక్కలతో చేయబడినటువంటి బొండలు బిగించారట. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు బయటకు వెళ్ళకూడదు. క్రూరమైన వ్యక్తులకి మూర్ఖులకి చేస్తారు పని, వీళ్ళకి అలాంటి పని చేశారు. ఒకటి మనం గమనించాలి, మన జీవితంలో ఏది జరుగుతున్నా దైవ చిత్తమే అని నమ్మగలిగితే, వీళ్ళు అలాగే నమ్మారు గనుక వాళ్ళ జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. వాళ్ళు మధ్యరాత్రి అవుతూ ఉన్న పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అదంతా కూడా ఖైదీలు వింటుండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందట. చెరసాల పునాదులన్నీ కదిలిపోయాట. తలుపులన్నీ తెరవబడ్డాయి. గెళ్ళు తాళాలు అన్ని ఊడిపోయాయి. వాళ్ళ చేతులకి కాళ్ళుకున్నటువంటి బేడీలన్నీ ఊడిపోయాయి. కేవలం పౌలు శీలకు. మాత్రమే కాదు, చెరసాలలో ఉన్న వారందరికీ ఆ బంధకాల నుంచి విడుదల కలిగింది. దేవుడు చూడండి ఎంత అద్భుతమో. వాళ్ళు చేస్తున్న ప్రార్థన విని ప్రభు జరిగించిన ఒక మహా అద్భుతమైన కార్యం అది. నువ్వు ప్రార్థన చేస్తూ ప్రభును స్తుతించుచూ ఉంటుండగా నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా బలమైన కార్యాలను జరిగిస్తాడు. అయితే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, ప్రాబ్లం నీదే. ప్రభుని ఘనపరచలేకపోతున్నావు, ప్రాబ్లం నీదే. ఈ రోజు నుంచి ప్రార్థించడం ప్రారంభించు. ఈ రోజు నుంచి ప్రభుని ఘనపరచడం ప్రారంభించు. నీ జీవితంలో బలమైన కార్యాలను నువ్వు చూస్తావు. అందరూ వెళ్ళిపోయారని చెరసాల అధిపతి గట్టి ఆజ్ఞ చేత వారిని బంధించాడు. జాగ్రత్త సుమా, వీళ్ళు బయటకు వెళ్ళకూడదని చెప్పారు. వాళ్ళు లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెరసాల అధిపతి కత్తి దూసుకొని చచ్చిపోబోతుంటే, అయ్యా నువ్వు చనిపోవద్దు, ఎక్కడికి పోలేదు, మేము ఇక్కడే ఉన్నాం. ఏంటి తలుపులు తెరవబడి ఇవన్నీ ఓపెన్ అయిపోతే ఇంకా ఉన్నారు మీరు? మేము క్రీస్తుని కలిగిన వారమై ఉన్నాము, మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజే చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ గాయాలు కట్టి, ఏం చేయాలయా నేను రక్షణ పొందడానికంటే బాప్తిజం తీసుకోవాలంటే వాక్యం బోధిన తర్వాత వారు బాప్తిజం తీసుకున్నారు. ప్రభునందు విశ్వాసంతో ఉన్నాడు. ఆ తెల్లారేటప్పటికి మీరు వెళ్ళొచ్చు అనే కబురు వస్తుందని చూస్తుండగానే ఒక కబురు వచ్చేసింది. ఆ కబురు ఏంటంటే వాళ్ళని విడుదల చేయని. బంట్రోతులు పంపితే పౌలు గారు అంటారు, మేము ఎవరు అనుకొని కొట్టారు, మమ్మల్ని ఎందుకు లోపల పెట్టారు, మా గురించి విచారణ చేయకుండా మీరు చేసిన ఈ పనిని బట్టి మేము వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. వాళ్ళని రమ్మను, ఆ అధిపతులను రమ్మను, మేము రోమీలము, మా అధికారాన్ని వాళ్ళు కాలుదన్నారు, మా హక్కును వారు వద్దంటున్నారు, కనుక మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళు వచ్చి చెబితే తప్ప మేము వెళ్ళాం, మమ్మల్ని ఎందుకు ఇలాంటి అన్యాయమైన తీర్పు తీర్చారు అంటున్నాడు. ఈ రోజున భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి మనం చదివితే 29 వరకు ప్రతి ఒక్కరు కూడా వాడు ఎవరైతే నచ్చినటువంటి మతం అనుకుంటాడో అందులోకి వెళ్ళొచ్చు, ఆ నచ్చిన మతాన్ని ప్రకటన చేయొచ్చు అని ఉంటే, కొంతమంది పనికిమాలిన వాళ్ళు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలుదన్నుతూ పర్మిషన్ ఉందా అంటాడు ఒక ఎదవ. ఒకడంటాడు నేను ఎవడు బోధించమన్నాడు, మా ఊర్లోకి వచ్చి అంటాడు. ఇంకొకడు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని భారత రాజ్యాంగమే చెప్తుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు చాలా మంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిస్థితులను బట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఒక పక్షాన్ని అయిపోయినట్లే కనపడుతూ ఉంది.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చట్టాన్నే కాల రాయాలని ప్రయత్నం చేస్తున్నట్టే కనపడుతుంది. మన భారతదేశ ప్రభుత్వ పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా మారిపోయాయి, ఏకపక్షం అయిపోయారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుడు ఎప్పుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడు. అధిపతులు వచ్చారట, నాయకులు వచ్చారట, వాళ్ళందరూ రోమీలు అనే సంగతి తెలుసుకొని వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే రోమా పౌరుషత్వంలో ఉన్న వారిని ఎవరిని కొట్టడానికి వీల్లేదు, హింసించడానికి వీల్లేదు, వారికి ఉన్న స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. వాళ్ళు రావాలి, నాయకులు దిగి రావాలంటే నాయకులు వచ్చి వాళ్ళు బతిమలాడుతూ, అయ్యా మమ్మల్ని మన్నించండి, మేము తప్పు చేసాం, న్యాయం విచారించలేదు, మేము మమ్మల్ని మన్నించండి అని బతిమలాడి వారిని చెరసాలలో తీసుకొచ్చి ఊరు బయటికి బతిమలాడి పంపించి మీరు వెళ్ళిపోండి అని చెప్పారట. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది తెలుసా? వాళ్ళ రోమ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు కనుక వాళ్ళు తిరిగి కేసెత్తే అది అధికారైనా అధిపతి అయినా వారు ఎంత నాయకుడైనా వారికి ఘోరమైన శిక్ష పడుతుంది. వీళ్ళు వాస్తవానికి అలాంటి శిక్ష విధించలేదు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు వాళ్ళు లూదియా ఇంటికి వెళ్ళారట. అక్కడ ఉన్నటువంటి క్రీస్తుని కలిగిన వారిని చూసి ఆనందిస్తూ, ప్రభులో సంతోషిస్తూ, దేవునిలో నమ్మకంగా సాగుతూ ఉన్నారు. మనం కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు కొరకు నమ్మకంగా జీవించడము బహు గొప్ప ధన్యత. ఈరోజు బాధ, కష్టం, ఇబ్బంది వచ్చిందని ఏ రోజు దేవుని నామానికి అవమానకరంగా బ్రతకొద్దు. నాకు ఇంత బాధ అయ్యింది దేవుని గురించి, దేవుని నమ్మడం వల్లనే నాకు ఇలాంటి శిక్ష వచ్చిందని ఏ రోజు చెప్పొద్దు. కారణం ఏంటి అనంటే, వీళ్ళు క్రీస్తు బోధ వింటున్నవారు, ప్రకటిస్తున్నవారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవారు. దేవుని ఆత్మచేత నడిపించబడిన ప్రాంతాల్లో వారికి ఘోరమైనటువంటి బాధలు, శ్రమలు, దెబ్బలు ఎదురవుతాయి. వారు విశ్వాసంతో ఉన్నారు తప్ప వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని ఆత్మ చెప్పినట్టుగా నడిపించబడ్డా మేము, మాకు ఇలాంటి పరిస్థితి కలిగిందా అని వారు నిందించలేదు. ఆ పరిస్థితిని కూడా స్వాగతించారు గనక, ప్రభుని గణపరిచారు గనక అక్కడ అనేక మంది ప్రభు యొక్క నమ్మకత్వంలోనికి, విశ్వాసంలో నడిపించబడ్డారు. ఏకంగా చెరసాల అధిపతే క్రీస్తుని నమ్ముకున్నాడు. ఒక బలమైన కార్యం జరగాలంటే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఎదుర్కొన్నామని బాధపడక, బెంగ పెట్టుకోక, దాని ద్వారా దేవుడు ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడని మనం విశ్వసించగలిగితే దేవుడు బలమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. అటు విశ్వాసంతో ప్రభులో ముందుకు సాగుదాం. ఏది జరిగినా నా మేలు కొరకే, ప్రభు మహిమ కొరకే అని విశ్వాసంతో అడుగులు వేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.